మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధంలోని పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 3వ చరణం చివరి మాట, అతడు చేయునదంతయు సఫలమగును. అతడు లేదా ఆమె చేయునదంతయు సఫలమగును. చదివిన కీర్తన భాగం చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాక్య భాగాలు ఉండడం మనం చూస్తాం. అది అతి శ్రేష్టమైనటువంటి విషయం ఏదనగా చేయునదంతయు సఫలమగును అనగా ఏ పని చేయడానికి అడుగు వేసినా, ఏ పని చేయడానికి తలపెట్టినా, ఎందులో చెయ్యి వేసినా అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అయితే ఎవరు చేసినా అది దీవించబడుతుందా? ఎవరు చేసినా అది ఆశీర్వాదకరంగా ఉంటుందా? చేసే పనులన్నీ కూడా ఆశీర్వాదకరంగానే ఉంటాయా? రక్తంలో కడుగుబడి బాప్తిసం తీసుకుంటే ఆశీర్వదించబడిపోతారా? చర్చికి మానకుండా వెళ్తే ఆశీర్వాదం వచ్చేస్తుందా? లేదంటే పాస్టర్ గారు చేయబెడితే ఆశీర్వాదం వచ్చేస్తుందా? లేదంటే ఉపవాసం ఉంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా? లేదంటే వాక్యాన్ని చదువుకుంటూ ఉంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా? రోజు పాటలు పాడుకుంటూ ఉంటే ఆశీర్వాదం వచ్చేస్తుంది అంటే అంత మట్టుకు కాదు. గాని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, నీవు చేయనిదంతయు సఫలపరచబడాలి అంటే ప్రప్రథమంగా ప్రాముఖ్యంగా ఈ ప్రథమ పాఠంలో మనం చూస్తాం 3 విషయాలను. 1వ చరణం నుండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఈ 3 క్రియలు ఎవరైతే చేయరో వారు చేయదంతయు సఫలమవుతాయి. ఇంతకీ 3 క్రియలు ఏం చెప్తున్నాయి అంటే, దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవడం, పాపుల మార్గములలో నిలవడం, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండడం. దుష్టులు చెప్పే ఆలోచనలకు తలవంచక, వారి ఆలోచనలకు చెవియొగ్గక, వారి ఆలోచనలు బట్టి ముందుకు సాగక నిలవాలి. మరియు పాపులు వెళ్తున్నటువంటి మార్గంలో అసలు మనం నిలబడకూడదు. మరియు అపహాసకులు కూర్చుండు చోటన కూర్చోడానికి కూడా ఇష్టపడకూడదు. అనగా లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము అనగా దుష్టులు, పాపులు, దుర్మార్గులు, అపహాసకులే అంతా నిండిపోయి ఉంటే మరి ఎక్కడ నిలబడకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు అంటే మరి క్రైస్తవులు ఎలాగ మనుగడ సాగించగలరు? 100% దాని అర్థం ఇది కాదు. అయితే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనగా ఆలోచన చెప్పేవాళ్ళు అనేకులు మనిషికి ఉంటారు. అయితే ఆ యొక్క ఆలోచన దేవుని యొద్ద నుండి వస్తుందా, లేదంటే సాతాను క్రియల ద్వారా వస్తుందా, సాతాను తంత్రాల ఇవి అనే విషయాన్ని గుర్తించడం మనిషి మనోవికాసానికి, మనిషి యొక్క జ్ఞానానికి, పరిధికి సంబంధించింది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు దుష్టుల యొక్క ఆలోచనలు అస్సలు మీరు నడవద్దు, వారి ఆలోచనలు నరకానికి తీసుకువెళ్తాయి. ఇంతకీ ఈ దుష్టుల ఆలోచనలు అనేటువంటి విషయాన్ని మనం చరిత్రను చూసినట్లయితే, ఆదిలో ఆదామును అవ్వని దేవుడు సృష్టిస్తే సాతానుగాడు, దుష్టుడు అనేటువంటి అపవాది వారి యొద్దకు వచ్చి ఒక ఆలోచన చెప్పాడు, ఈ కాయను మీరు తింటే దేవదూతల వంటి వారు అవుతారు, మీరు చావనే చావరు అని ఒక ఆలోచన వారికి తెలియజేశాడు. ఈ దుష్ట ఆలోచన ఎప్పుడైతే వారు విన్నారో వారు పాపంలో పడిపోయారు. అందుకే వాక్యం స్పష్టంగా, మీరు దుష్టుల ఆలోచనలు అస్సలు వినొద్దు, ఆ మార్గంలో మీరు నడవద్దు. రెండోదిగా పాపుల మార్గమున నిలవకూడదు అనగా సొదొమ గొమొర్రా యొక్క చరిత్రను చూసినట్లయితే లోతు ఆ మార్గంలో నిలబడ్డాడు. కానీ దేవుని దూతలు, నాయనా నీవు ఈ మార్గంలో నిలబడకూడదు, ఈ పట్టణంలో నీవు ఉండకూడదు, ఇక్కడ నుండి నువ్వు ఈ ప్రాంతం నుండి విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపో అని దూతలు వారిని బయటకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. అనగా పాపుల మార్గంలో నిలవకూడదు. ఎందుకంటే పాపుల మార్గంలో నిలిస్తే వీరిని కూడా పాప క్రియలకు ప్రేరేపించి పాపములో పడిపోయినట్లుగా, సాతాను కట్లకు కట్టబడినట్లుగా చేస్తాయే ఆ పాపపు క్రియలు. ఆ మార్గం అటువంటిది. దాంట్లో బంధించడానికి సాతాను గడ మార్గంలో తీసుకెళ్తూ ఉంటాడు. మరియు 3గా చూసినట్టయితే, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండకూడదు. దీనికి సరైనటువంటి వివరణ మనం చూడాలంటే, నోవహు తరంలో దేవుడు సెలవు చేత ఆయన ఒక ఓడను కడుతున్నాడు. కానీ చుట్టూ ఉన్న వారందరూ అపహాస్యం చేస్తున్నారు. నోవహుకి మతి చెలించింది, మతి స్థిమితం తప్పింది, అనాలోచనలతో ఉన్నాడు, బుద్ధిహీనంగా చేస్తున్నాడు. వర్షం పడడం ఏంటి, వాడ కట్టడం ఏంటి అని అతన్ని గూర్చి అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ ఉంటే, ఆ సందర్భంలో నోవహు గాని వారి కుటుంబం గాని అపహాస్యం చేసే వారి వైపుకి వెళ్ళి, నిజమే కదా వర్షం పడదు, వర్షం ఎందుకు పడుతుంది అని వారితో కూర్చుండినట్లయితే అపహాసకులతో కూర్చుండివాడుగా నిలిచిపోయేవాడు. వర్షం పడినప్పుడు ఆ అపహాసకులతో పాటు అతను కూడా మరణించేవాడు. కానీ అపహాసకులతో నోవహు కూర్చోలేదు. అపహాస్యం చేసేవారిని చేయనివ్వు అని వారిని వదిలేసి దేవుడు చెప్పిన పనిని, దేవుడి చిత్తాన్ని చేయడానికి అడుగు వేశాడు, పురుకొల్పబడ్డాడు. విశ్వాసంతో, ధైర్యంతో, నిరీక్షణతో నిలిచి ఉన్నాడు గనుక అపహాసకుల యొక్క క్రియలో నుండి అతను తప్పించబడ్డాడు. అతడు చేయనిదంతా కూడా సఫలపరచబడింది. కనుక సాతాను క్రియలను, ఆలోచనలను మనం వినకూడదు, సాతాను మార్గాల్లో మనము నిలవకూడదు, మరియు సాతాను కూర్చునే చోట కూర్చోకూడదు. క్రైస్తవులు సినిమా థియేటర్ల దగ్గర నిలవకూడదు, క్రైస్తవులు బార్ షాపులకి నడవకూడదు, క్రైస్తవులు వాళ్ళని వీళ్ళని గూర్చి కొండలు చెప్పుకుంటూ, ముసలము ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండే చోట కూర్చుండకూడదు, దేవుని సంఘాన్ని విడిచి నడవకూడదు, దేవుని సహవాసానికి దూరం చేసే క్రియల దగ్గర నిలవకూడదు, లోకాశల వైపు పరిగెట్టకూడదు, లోక మార్గాల వైపు పరిగెత్త
పరిగెట్టకూడదు. అప్పుడు మాత్రమే వారు చేయనిదంతయో సఫలపరచబడుతుంది. మరియు చేయకూడని విషయాలను స్పష్టంగా తెలియచేస్తూ చేయవలసిన విషయాలను గురించి కూడా ప్రభు ఇక్కడ రాయించి ఉంచారు. అది 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. మీరు నడవక నిలవక కూర్చుండక అని చెప్తూ మీరు ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలవాలి, ఎక్కడ కూర్చోవాలి అని యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధర్మశాస్త్రం దగ్గర కూర్చోవాలి, ధర్మశాస్త్రం చెప్తున్న మార్గములో నడవాలి, ధర్మశాస్త్రం ఇస్తున్నటువంటి ఆలోచన చొప్పున నడవాలి, ధర్మశాస్త్రం ఎదుట నిలవాలి, ధర్మశాస్త్రం ఎదుట కూర్చోవాలి. ఈ ప్రక్రియ ధర్మశాస్త్రం దగ్గర జరిగినప్పుడు అతడు చేయనిదంతా కూడా సఫలపరచబడుతుంది. ఎప్పుడైతే ఈ చేయకూడనటువంటి ఈ 3 క్రియలు చేసి చేయవలసినటువంటి ఈ ధర్మశాస్త్ర ధ్యానం విడిచిపెడితే అతడు చేయనిది సఫలమవుతుందా అంటే అవ్వదు. దేవునికి ఆయాసకరమైనటువంటివి విడిచిపెట్టాలి, దేవుడికి ఇష్టమైనవి చేయాలి. ఆయన ధర్మశాస్త్రం వాక్యమునందును ధ్యానిస్తూ, వాక్యాన్ని చదువుతూ, నెమరు వేస్తూ, దాన్ని ఆలాపిస్తూ, ఆ ప్రకారం జీవిస్తూ, దైనందిన జీవితంలో వాటిని అన్వయించుకుంటూ సాతాను క్రియలను జయిస్తూ ఉండే విధంగా అడుగు వేసే వారికి దేవుడు చెప్తున్నాడు, వారు చేయనదంతా కూడా సఫలపరచబడుతుంది. దావీదు ఏది చేసినా కూడా ఆశీర్వాదం చూస్తూనే వచ్చాడు. అతడు అంతకంతకు వర్ధిల్లాడు అని మనం మొదటి సమయాల గ్రంథాలు మనం చూస్తాం. దావీదు చేయనదంతా ఎక్కడికి యుద్ధమునకు వెళ్ళినా సరే సుబుద్ధిగా ప్రవర్తించి వచ్చేవాడు, ఎక్కడికి వెళ్ళినా సరే జయాన్ని చూసి వచ్చేవాడు. కారణం ఏంటంటే దావీదు ఇదే చేశాడు. దేవుని ధ్యానం, ధర్మశాస్త్రం నందు ఆనందించడం, దుష్టుల ఆలోచన చొప్పున నడవలేదు, పాపల మార్గంలో నిలవలేదు, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండలేదు. దేశానికి సమస్య వస్తే, గొలియాతు అనే సమస్య వస్తే నేనున్నాను జయించడానికి, నేనున్నాను తప్పించడానికి అని ధైర్యంగా అడుగు వేసిన వాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడు, పాపల మార్గంలో నిలబడేవాడు, అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండేవాడు. ఇట్లా చేయలేడు. కనుక అతడు ధర్మశాస్త్రం నందు ఆనందించు కీర్తనలతో దేవుని ఎప్పుడు ఆరాధనలో మునిగిపోయేవాడు గనుక, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియబిడ్డగా ఉన్నాడు గనుక అతడు దేవుని కొరకు సాహస క్రియలు చేయడానికి అడుగు వేశాడు. దేవుడు అతనికి తోడుగా ఉండి అతడు చేయనిదంతా కూడా సఫలపరిచాడు. ఈ విషయంలో మనం మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలంటే, అతడు చేయనిదంతా సఫలపరచబడను అనగా వారి పరిధిలో ఉన్న వాటిని, వారి కనుసైగలో ఉన్న వాటిని, వారి స్తోమతకు తగిన వాటిని చేసి ఆశీర్వదించబడ్డం, సఫలం చేయబడ్డం ఒక కోణం. అయితే వారి పరిధికి మించి, వారి స్థాయికి మించి, వారి స్తోమతకు మించి చేసేటువంటి క్రియలలో కూడా సఫలం చేయబడ్డం అనేది 2వ కోణం. ప్రభు సెలవిస్తున్నారు, అతడు చేయనిదంతయు కూడా సఫలమగును. అది స్తోమతకు మించిందా, స్తోమతలో ఉందా, పరిధికి మించిందా, పరిధిలో ఉందా, శక్తికి మించిందా, శక్తిలోనే ఉందా, బలానికి మించిందా, మీ బలంలోనే ఉందా, ఏదైనా సరే చేయనిదంతా కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఆయన ఆలోచన చొప్పున, ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన వాక్యం నందు కూర్చుని ధ్యానిస్తూ దివారాత్రములు దాని యందు ఆనందించేవారు చేయనిదంతా కూడా సఫలపరచబడును. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్ట ఫలింప చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి నా ప్రభు వాక్యాన్ని ప్రతిపడిన జ్ఞాపకం చేసుకోండి. అతడు చేయనిదంతా సఫలపరచబడునని మీరు సెలవిస్తూ ఏం చేస్తే సఫలపరచబడుతుందో అనే విషయాన్ని మీరు స్పష్టంగా వివరించినందుకు నీకు స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతిపట్టినట్టు విధంగా ఆశీర్వదించండి. దుష్టుల ఆలోచనలు, దుష్ట క్రియలు, పాప మార్గాలు, అపహాసకుల స్థానాల నుంచి జనులను విడిపించి వారిని ఎండాలుగా దీవించి చేయి ప్రతి క్రియను వారి పరిధిలో ఉన్నది, వారి పరిధికి మించింది, వారి స్థాయిలో ఉన్నది, వారి స్థాయికి మించింది, బలంలో ఉన్నది, బలముకు మించింది ప్రతి క్రియలలో వారికి తోడుగా ఉండే జయమును గురించి సఫలపరచమని, నీ సన్నిధి వారిని సాక్షి నిలబెట్టి సమస్త కుదువ తీర్చి సమృద్ధిని దయచేయమని, రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.